14 మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 57 మినిట్స్ తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ మూవీ 2024 లో థియేటర్ లో రిలీజ్ అయ్యింది. ఓటీటీకి ఇప్పుడు వచ్చింది. సరే, ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే, మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ ఎంత స్పీడ్ గా అంటే అంత స్పీడ్ గా స్టార్ట్ చేస్తారు. లిటరల్లీ ఏంటంటే ఫ్లాష్ మ్యాన్ అనమాట. అలా వచ్చింది, అలా వెళ్ళింది స్టోరీ అంతే. మనకి స్టార్టింగ్ 5 మినిట్స్ లోనే ఫుల్ స్టోరీ అర్థమైపోతుంది. అసలు ఈ మూవీ ఎందుకు నడుస్తుంది ఏంటి అనేసి. సరే, మూవీలో స్టోరీ స్పీడ్ గా స్టార్ట్ చేశారు, బాగానే ఉంది. అసలు దాని తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళకే అర్థం కావట్లేదు మామ. లిటరల్లీ ఏంటంటే మూవీ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత అసలు మూవీ స్టోరీ ఎటు అవుతుందో అర్థం కావట్లా. మూవీ స్టార్టింగ్ సీన్ లోనే మన హీరోని అండ్ మన హీరోయిన్ ని ఎవరో చంపేస్తారు. అసలు ఎవరు చంపేశారు అనేసి స్టోరీ నడవాలి. యాక్చువల్ గా అయితే ఏ మూవీలోనే సరే ఎవరైనా చనిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కాకపోతే ఈ మూవీలో ఏంట్రా అంటే ఇన్వెస్టిగేషన్ బొక్క ఏముండదు. ఏదో సొల్లు చెప్పేసుకుంటా పోతారు. ఇన్వెస్టిగేషన్ అనేసి ఏదో నలుగురు కూర్చొని స్టోరీ మొత్తం చెప్తా ఉంటారు. అసలు ఎలా జరిగింది ఏమైంది అనేసి. అసలు దీన్ని ఎలా కనిపెట్టారా ఏంట్రా బాబు అనిపించింది నాకు. మనకి మూవీ చివరిలో చెప్తారు గైస్ ఒకరు చంపేశారు అనేసి. అసలు అతను చంపేశాడు అనేసి ఎలా కనిపెట్టారు నాకేం అర్థం కాల. అంటే ఏంటంటే స్టోరీస్ చెప్తున్నాడు, వీడు చంపేశారు, అమ్మాయి చంపేసింది, వేరే వాడు చంపేసాడు అనేసి. అసలు ఎలా చెప్తున్నారు ఏంటో దానికి పర్ఫెక్ట్ రీజనింగే లేదు. ఇంకా మూవీలో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంట్రా అంటే ఒక స్టోరీనే మూవీలో 3 సార్లు చూపిస్తా ఉంటారు, దాన్ని అటు ఇటు తిప్పేసి. అసలు చెప్పడం మర్చిపోయాను గైస్, మూవీ స్టార్ట్ అయ్యి ఒక 1 అవర్ లో అసలు స్టోరీ నడుస్తుందా లేక అక్కడ రొమాన్స్ నడుస్తుందా ఏం అర్థం కాదు. ఏమన్నాయంటే రొమాన్స్ అదే పిచ్చిగా నడుస్తా ఉంటది ఆ సీన్స్ అన్ని. అంటే ఒక పద్ధతి ఉండదు, ఒక పాడు ఉండదు, ఎలా పడితే అలా వేసుకుంటా పోతారు గైస్ ఆ సీన్స్ అయితే. ఇంకొకటి ఏంట్రా అంటే మూవీలో హీరోయిన్. అసలు మూవీలో హీరోయిన్ మన హీరోని ఎందుకు లవ్ చేస్తుందో అర్థం కాదు. ఏదో ఇంటికి వచ్చాడంట, లవ్ చేసిందంట. అసలు వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో చూపించారా. కాకపోతే ఏంట్రా అంటే లవ్ చేసుకున్నారంట, అంతా అయిపోయిందంటే మరి ఏదో చూపిస్తున్నారు. అసలు మూవీలో జోక్ ఏంట్రా అంటే మన హీరో సీఎం కొడుకు, ఆ సీఎం కొడుకు చనిపోతాడు. అసలు వాళ్ళ నాన్న ఏం చేయకుండా ఏదో చూస్తా ఉంటాడు. ఏదో నీ పొలిటీషియన్ నా పొలిటీషియన్ దెబ్బడిపోద్ది ఏదో మాట్లాడుతూ ఉంటాడు. లిటరల్లీ ఏంట్రా అంటే సొంత కొడుకు చనిపోయాడు, మళ్ళీ ఈడేమో సీఎం అంటున్నాడు. నాకేం అర్థం కాల. వాళ్ళ నాన్న క్యారెక్టర్ నచ్చలేదు నాకైతే. ఈ మూవీలో స్టోరీ ఉన్న కొంచెం డిఫరెంట్ గా ఉండి కొంచెం కొత్తగా ఏమన్నా రాసుకున్నారంటే లేదు మామ, పిచ్ అంటే పిచ్చ నార్మల్ స్టోరీ. ఆ స్టోరీని వీళ్ళు చూపించే విధానం కూడా చాలా అంటే చాలా డల్ గా చూపించారు. క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ అంటారు గైస్, ఆ ట్విస్ట్ బాగానే ఉంటది. కాకపోతే ఏంట్రా అంటే స్టార్టింగ్ లో మొత్తం బాగుంటే ఇది బాగుంటది. కాకపోతే ఏంటంటే మనకైతే స్టార్టింగ్ లో పెద్ద అంటే పెద్ద చిరాకు వస్తుంది. అందువల్ల ఈ ట్విస్ట్ కూడా వర్కౌట్ అవ్వదు. వీళ్ళు స్టోరీని పర్ఫెక్ట్ గా తీసుకెళ్లి లాస్ట్ లో ట్విస్ట్ ఇస్తే కొంచెం బాగుంది, ఓకే అనుకుంటాం. మూవీలో గట్టి కొడితే ఒక 4-5 క్యారెక్టర్లు ఉంటాయి. మూవీ మొత్తం వాళ్ళ చుట్టే తిరుగుతా ఉంటది. కొత్తగా ఏం చూపించరు. అసలు మూవీలో ఇన్వెస్టిగేషన్ ఉండదు. కాకపోతే ఏంట్రా అంటే స్టోరీ సొల్లు చెప్పేస్తా ఉంటారు అంతే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మూవీ స్టార్టింగ్ లోనే ఒక అమ్మాయి అండ్ ఒక అబ్బాయి చనిపోతారు. అసలు వాళ్ళు ఎలా చనిపోయారు, ఎవరైనా చంపేశారా ఏంటనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అసలు చూడకూడదు. మూవీలో అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.